ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పిల్లల ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఛాలెంజ్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి వారు కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభువు పెట్టమనం చేస్తా ఉన్నాం. మరికొద్ది నిమిషములలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తా ఉన్నాము. అంతకంటే ముందుగా మన ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని విషయాలు మనకి అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఉదయం విజయవాడలో ఉంటాం. అంటే పామర్ నియోజకవర్గంలో ఉండే కార్యక్రమాలు చూసిన నాకు విజయవాడలోనే రాత్రి ఆగిపోయే విధంగా మరి ఉదయం చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇంటి నిమిత్తం అవి కూడా ఆలస్యం అవటం, సరిగ్గా బయలుదేరే సమయానికి నెహమ్యా గారి నుంచి ఫోన్ రావటం, మరి గొల్లపూడిలో ఈ రకంగా ద్వైస్వరూపి అసోసియేషన్ ఫామ్ అయింది. 300 మంది పాస్టర్లు ఒక చోట కూడున్నారు, మీరు రావాలి అంటే వారం క్రితమే మా బాబాయ్ గారు వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి అవకాశం ఉంటే కనపడమన్నారు. కానీ నా మనసులో నా బుర్రలో లేదు. కానీ లోకపరమైన విషయాల్లో మునిగిపోయి లోకపరమైన విషయాల్లోనే అహర్నిశలు దానికే పూర్తి సమయం వెచ్చించే మానవులకి మరి ఈ రకంగా నువ్వు రావాలి, ఇంతమంది పాస్టర్లు ఒక చోట గుంపుకొని ఉన్నారు, ఒక మంచి గొప్ప కార్యక్రమం ద్వైస్వరూపి అనే ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. గొల్లపూడి పరిధిలో ఒక పెద్ద అసోసియేషన్ పాస్టర్లు అందరూ కూడా దైవజనులు దైవ సేవకులు ఒక చోట ఒక టీముగా ప్రభువు నామాన్ని గణపరచడానికి, క్రైస్తవత్వానికి సంబంధించిన ఔన్నత్యాన్ని బలపరచడానికి, అదేవిధంగా క్రైస్తవత్వాన్ని ఇంకా ప్రజల లోతుల మనస్సు లోతులకి తీసుకువెళ్ళడానికి ఒక టీముగా ఏర్పడి సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేయటం, మంచి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ముందుకు రావడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. దానికి నేను కూడా భాగస్వామైనందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఇటు రావాలి అని నా ద్వారాలు నా మార్గాలన్నీ ఇటుగా వెళ్ళే విధంగా చేసినందుకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నా. వచ్చినప్పుడు కూడా లోపలికి అడుగు పెట్టినప్పుడు కూడా కార్యక్రమం అయిపోయింది, మరి ఏమిటి పరిస్థితి అనుకున్నా. మరి కాసేపు ఆగి వీళ్ళందరూ కూడా భోజనం చేసేదాకా ఆగి మరి ఈ రకంగా మాట్లాడే అవకాశాన్ని కూడా నాకు ఇచ్చిన వేదికపై ఉన్న పెద్దలు దైవజనులు, మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన నెహమ్యా గారు, వారి కుమారులు, అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా నా వంతుగా కూడా కొంత సహాయం మీ యొక్క అసోసియేషన్కి చేస్తానని కూడా నేను ఈ రకంగా ఈ సమయంలో ప్రకటిస్తున్నా. అంతేకాదు దేవుడు మాటలు చెప్పే అంత ధైర్యం, దేవుడి వాక్యాన్ని చెప్పగలనంత ఏమంటారు దాని యొక్క పెద్దరికమో లేకపోతే అంత ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తిని నేను. ఈ నిమిషం ఈ మైక్ పట్టుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతానో ఏంటో అంతా కూడా పైన దేవుడే నాకు ఆ ఆలోచన తలపు దయచేస్తాను. తద్వారా ఇక్కడ 2 మాటలు చెప్పాలి అని మా బాబాయ్ గారు నెహమ్యా గారు అన్నప్పుడు ఖచ్చితంగా వస్తాను, మాట్లాడతాను అనే ఒక ఆలోచనతో ముందడుగు వేశా. నా ప్రదేశం కాదు, నా జోన్ కాదు, నా నియోజకవర్గం కాదు, ఏది కాకపోయినా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దైవజనులు విశ్వాసం మీరందరూ ఒక చోట చేరారు. సో నేను మీ వాడిని, మీలో ఒకడినే కాబట్టి ఈరోజు ఇక్కడికి రావటం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈరోజు ఇది ఒక ఉద్యోగం కాదు మీరు చేసేది. మీకు తెలుసు ఇది ప్రభువు మీపై పెట్టిన బాధ్యత, ఒక గొప్ప బాధ్యత. పాస్టర్లు అవ్వాలి, పాస్టర్లు అనేది ఒక వృత్తి, ఒక ఉద్యోగం, ఒక లేకపోతే అది ఒక ఇంకొక ఇదిలాగా చేసేది కాదు. మీ అందరికీ తెలుసు ప్రభువే నెహమ్యా నువ్వు నా వాక్యం చెప్పడానికి నిలబడు, ఆనంద్ గారు ఆనందలే
నిన్ను నేను ఎన్నుకుంటున్నాను. ప్రజల లోలోతులకి, మనసు లోలోతులకి, పరలోకములో ఉన్న దేవుడు, భూలోకములో ఉన్న విశ్వాసులకి బలంగా వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బలంగా అర్థమయ్యే రీతిలో వారి మనసు లోలోతులకి తీసుకెళ్ళడానికి వారధులుగా, సారథులుగా ఎన్నుకున్న వాళ్ళే ఈ రోజు దైవజనులంతా, మీరందరూ కూడా పాస్టర్లను కూడా తెలియదు. మరి అంత గొప్ప దేవుడు ఈ రకంగా మిమ్మల్ని వాడుకున్నప్పుడు, ఉదయం బయలుదేరినప్పుడు మళ్ళీ రాత్రి నిద్రించేదాకా ప్రభువు నామాన్ని కనపరుస్తూ మీరు చేసే ప్రతి కార్యక్రమం ఎంతో గొప్పది. కొంతమంది పాస్టర్లు ఇంట్లో బియ్యం ఉండదు, జేబులో రూపాయి ఉండదు, పరిస్థితులు ఏమిటో తెలియదు, చీకటిగా ఉంటుంది. కానీ మీకు ఒకటే ధైర్యం, ప్రభువు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఏదైనా ఆయనే ధైర్యం. మీ చేతిలో అన్న పరిశుద్ధ గ్రంథమే మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. ఈ క్షణం బలం విప్పి దేవుని వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో ఎంతో మంది విశ్వాసుల జీవితాల్లో మీరు ఎంతో అద్భుతాలు చేస్తూ ప్రభువును మహిమపరుస్తూ ముందుకు నడుస్తున్న తరుణంలో ఇంతమంది ఒక చోట చేరారు. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. వద్దాం, ఈ మందిరంలో కాసేపు నేను కూడా సేద తీరాలి. ఎలా అయితే ఎడారిలో దాహం వేస్తూ ఎడారిలో నడుస్తున్న ఒక బాటసారికి గుక్కెడి నీళ్లు తగ్గితే ఎంత సంతోషంగా, ఆనందంగా ఉంటుందో, అదేవిధంగా లోకపరమైన విషయాల్లో అహర్నిశలు బిజీగా ఉండే నాలాంటి రాజకీయ నాయకుడికి ఎంతమంది దైవజనులు ఒకచోట కూడి నా కోసం మీరందరూ కూడా కాసేపట్లో ప్రార్థన చేయబోతున్నందుకు, ఏదైతే ఆ దాహాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమ, కరుణ, కృప, జాలి, దయ, రక్షణ నాకు కలిగే విధంగా మీరందరూ ప్రార్థన చేయాలని కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరినీ వేడుకుంటున్నా. ఎన్నికల సమయంలో నన్ను ఇలాగే ఒక కార్యక్రమాన్ని పిలిచారు తోటలవల్లూరులో. ఆ రోజు ఆ గదిలో 30 మంది ఉన్నారు. 30 మంది నా కోసం ప్రార్థన చేశారు. గ్రావిటేషనల్ ఫోర్స్, మహిమ ఏదైనా కానీ పరిశుద్ధాత్మ ఆ రోజు నాలో ప్రవేశించింది అనే ఒక నమ్మకం అంతమంది పాస్టర్లు నాపై చేయి పెట్టి నా కోసం ప్రార్థించినప్పుడే ఆ రోజు అనుకున్న ప్రభువు నన్ను ముట్టాడు, ప్రభువు నా తోడుగా ఉన్నాడు, ప్రభువు నాకు విజయాన్ని దయచేస్తున్నాడు, నా ద్వారా 10 మంది జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను వాడుకుంటాడని ఆ రోజే నాకు తెలిసింది. ఈరోజు చక్కగా ప్రభువు నాకు విజయాన్ని దయచేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపే విధంగా ప్రజా సేవకుడిగా, ప్రజా నాయకుడిగా నన్ను నిలబెట్టిన విధానమే నా జీవితం యొక్క గొప్ప సాక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప జీవితంలో ఇంత సాక్ష్యంగా నిలబడినప్పుడు, ఇంత ఆశీర్వాదాలు నాకు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే కదా అంతా బ్రహ్మాండంగా ఉంటాడు, కిరీటం ఉంటుంది, 10 తలలు ఉంటాయి, ఒక అంగబలం, దళబలం ఏం కావాలంటే అది చేసేస్తాడంటే కాదు. పూర్తిగా 1% కూడా కాదు. నేను ప్రజల ప్రతినిధిని, ప్రజా సేవకుడిని, నలుగురిని కలుపుకెళ్లే నాయకుడు తప్ప ఆ రకమైన ఎమ్మెల్యే ఈ కుమార్ రాజా కాదు అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మనం దేవుని వైపు 1 అడుగు ముందుకు వేయాలంటే 10 అడుగులు శోధన మనకు ఎదురవుతుంది. నేను నిమిత్త మాత్రమే, దాంట్లో నేను కూడా నిమిత్త మాత్రమే. ఈరోజు ఈ 16 నెలల్లో ఎంతో ప్రయాసపడుతున్నా, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నా, ఎన్నో ఆటుపోట్లు, ఒంటరిగా ఉంటున్నా. నా కుటుంబం ఈరోజు మా పాప విదేశాల్లో చదువుతుంది. నా కుమారుడు దాదాపు ఒక 16, 12, 13 నెలల నుంచి చిన్న సర్జరీ జరిగి చాలా ఇబ్బంది పడుతూ సంవత్సరంన్నర నుంచి స్కూల్కి వెళ్ళదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరి నా భార్య మా పాపను చూసుకోవడానికి విదేశాల్లో 2 నెలలు, బాబుని దాదాపుగా 9 నెలలు. ఇప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్కి హైదరాబాద్ బయలుదేరారు. నేను ఇంటికి మీ కోసం వచ్చాను, మీ అందరి ప్రార్థనల కోసం వచ్చాను. సో దేవుడు ఏ రకంగా మనల్ని యోగ్యే తప్పలేదు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, అన్ని సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ దేవుడి నామాన్ని మాత్రం ఎక్కడా విడవలా, దేవుడి బిడ్డగానే నిలబడ్డాడు. ఈరోజు అలాంటి ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి ఎక్కడా విడవకూడదు. అందుకే ఈరోజు ఎందుకు ఇటువైపు గొల్లపూడి వైపు వచ్చానో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ రకంగా నాతో మాట్లాడిస్తున్నాడు. మీ అందరి చేత ప్రార్థన చేయించుకోమని ఒక ఆలాపన నాకు అనిపిస్తుంది. సో చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అంతే. వీటితో పాటు వైఎస్ఆర్పి అసోసియేషన్ ఇలాగే విస్తరణ చెందాలని, 300 మంది అసోసియేషన్ మెంబర్స్గా ఉన్నది, 3000 మంది వరకు కూడా విస్తరణ చెందే విధంగా ఉండాలని, ఎంతో మంది దైవజనులు దీని ద్వారా విశ్వాసాన్ని బలపరిచే విధంగా, క్రైస్తవత్వ ఔన్నత్యాన్ని బలపరిచే విధంగా, క్రైస్తవుడు అంటే
నీలో ఉన్న క్రీస్తు, క్రిస్టియన్, క్రైస్ట్ ఇన్ యూ అంటే దేవుడు మనలో ఉన్నాడని అర్థం. మరి దేవుడు మనలో ఉన్నాడు అంటే నిజంగా ఉన్నాడా? నేను తప్పులు చేస్తున్నాం, తప్పుడు ఆలోచనలు చేస్తున్నాం, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం, దేవుడు మనలో ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడని చెప్పగలనంటే ఈ రోజు కూడా ఈ క్షణం కూడా మనం భయపడుతున్నాం. తప్పు చేయాలంటే భయపడుతున్నాం, తప్పుడు ఆలోచనలు చేయాలంటే భయపడుతున్నాం, తప్పు చేసేస్తే క్షమించమని అడుగుతున్నాం, పాపులం క్షమించండి తండ్రి అని వేడుకుంటున్నాం. మళ్ళీ ఆ తప్పు చేయకుండా సరి చేసుకొని నిలబడ్డామంటే దేవుడు మన చెయ్యి ఇంకా పట్టుకునే ఉన్నాడు, మనల్ని పూర్తిగా మారాలని కోరుకుంటున్నాడు. నిజమైన క్రైస్తవత్వాన్ని, నిజమైన క్రైస్తవులుగా జీవించాలని కోరుకుంటున్నాడు. అప్పుడు ఖచ్చితంగా మన గుండె తలుపుల్లో మన సాక్షికి తెలుస్తుంది దేవుడు మనలో ఉన్నాడా లేదా. ఆ రోజు మనం చెప్పగలం. ఒక తెలియని ఆనందం, సంతోషం, ఒక వెలుగు, ఒక ప్రశాంతత మనలో ఉంటుంది. తెలియకుండానే మనలో మనం చిరునవ్వుతూ ఉంటాం, మనలో మనం ఆనందంగా ఉంటాం. మనకి తెలియని ఒక 100% విశ్వాసం మనలో ఉంటుంది. ఎందుకు ఉంది విశ్వాసం, ఎందుకు సంతోషం నీకు ఉంది అని అంటే నీలోని క్రైస్తవుని నువ్వు నిజంగా చూస్తున్నావని, దేవుడిని నువ్వు ఆ రోజు చూసావని, దేవుడిని ఆ రోజు నువ్వు స్మరించావని, ఆ రోజు స్పర్శించావని అర్థం అని కూడా తెలియజేస్తూ, నాకు అనిపించిన మాటలు నేను చెప్తున్నాను కానీ దీన్ని కాంట్రడిక్ట్ చేయొద్దు. మీకు చెప్పేంతటి వాడిని కాదు నేను. మీరందరూ కూడా దైవజనులు బైబిల్ వాక్యాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు 10 సార్లు చదివేసి ఉంటారు. నేను 10% కూడా తెలియని వ్యక్తిని. కానీ ఎందుకో ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఇలాంటి వేదికపై వచ్చినప్పుడు, ఇలాంటి బలిపీఠం ముందు నిలబడ్డప్పుడు ఇలాంటి మాటలు చెప్పకుండా సెమీ క్రిస్మస్లో ఒక కార్యక్రమంలో దాదాపుగా 2000 మంది ఉన్న కార్యక్రమంలో నేను 4 మాటలు మాట్లాడాను. ఆ తర్వాత ఉదయాన్నే నాకు ఒక కార్యకర్త ఫోన్ చేసి అన్న, మా అమ్మ చిన్నప్పటి నుంచి చర్చికి లాక్కెళ్ళేదన్నా, ఎప్పుడు బయట దాక్కొని తిరిగేవాడిని. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను సిగరెట్కి, మద్యానికి అలవాటన్నా, మందుతోనే నా డే స్టార్ట్ అవుతుంది, చేతి మీద ఎప్పుడు సిగరెట్ ఆడుతుంది. మరి అతను నాకు ఫోన్ చేసి అంటాడు, ఈరోజు మళ్ళీ సిగరెట్ ముట్టుకోవాలన్నా, మందు తాగాలన్నా నువ్వు రాత్రి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి అన్న, ఆలోచనలో పడ్డానన్నా, చాలా బాగా మాట్లాడేవన్నా, నువ్వు మాట్లాడేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. కుమారుని ఇట్లా చెప్పాడు, ఈయన చెప్పాడు కాబట్టి ఇక మారాలి అనిపించింది అని అన్నప్పుడు దేవుడు నాతో ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నాడు అని అప్పుడు నాకు అర్థమైంది. కొంతమంది పాషాణం లాంటి ఒక బండరాయి లాంటి వాటి హృదయాలు కూడా 100 దెబ్బలు కొడితే 100వ దెబ్బకు పగిలిందంటే 99 దెబ్బలు వృధా కాదు. ఈ 99 కావాలి. అలా నాలాంటి వాళ్ళతో కూడా ఒక మాట, ఇప్పుడు ఒక మాటన ప్రభువు మాట్లాడిస్తాడని నాకు ఆ రోజు అర్థమైంది. అందుకనే ఈరోజు మాట్లాడుతున్నా ఈ ఉదాహరణ మీరు ఎక్కడో చెప్తారు, అప్పుడు కూడా కొంతమంది ఆలోచిస్తారని చెప్పడానికి తప్ప ఇంకేది కాదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా కోసం, మా కుటుంబం కోసం, మా నాన్నగారైన శ్రీ వర్ల రామయ్య గారి కోసం, మా అమ్మగారు జయప్రద గారు, మా కుటుంబం అంతా కూడా, మరి ముఖ్యంగా మా బాబు కోసం, విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న మా పాప కోసం, మా కుటుంబం మళ్ళీ చెట్టుకొకరు పుట్టుకొకరుగా దూరంగా ఉన్న మా కుటుంబం త్వరలో మళ్ళీ ఏకమై ఒక చోట అందరం చేరుకొని ప్రభుని కనపరిచే బిడ్డలుగా, ఆయన మార్గంలో, ఆయన వెలుగులో, ఆయన రక్షణలో నడిచే బిడ్డలుగా, 10 మందికి ఉపయోగపడే కుటుంబంగా నడిపించే విధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, అదేవిధంగా మీ జీవితాల్లో కూడా ప్రభు యొక్క కృప, కరుణ, దయ, ప్రేమ, రక్షణ వెల్లువిరియాలని, మీరు చేసే ప్రతి పనుల్లో ఆయన యొక్క రక్షణ, వెలుగు ఎప్పుడు మీతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి వాడిగా, మీలో ఒకడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ సోదరుడిగా, మీకు సేవ చేసే సేవకుడిగా, మీ అందరి శాసనసభ్యుడి కాకపోయినా తోటి శాసనసభ్యుడిగా, పక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ 2 చేతులు నమస్కరిస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. అన్నగారి నోటి నుంచి వచ్చినాయి అంటే అసలు ఎంత ధన్యకరం. దేవుని నామమున స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టాం. అది మనం చెప్పాలి వాస్తవంగా ఆ మాటలు. కానీ దేవుడి ఈ స్థలానికి వచ్చిన తర్వాత అన్నగారి ద్వారా మాట్లాడిన మాటలు ఎంతగానో మనకి ఆదరణ. మనతో ఉన్నటువంటి, మన సహవాసంలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్నగారి గురించి, వారి కుటుంబం గురించి, వారు కోరుకున్న దాని గురించి అందరూ దయచేసి లేచి నిలబడదాం. తల్లిగారు అందరూ కలిసి ఏకరీతిగా, ఏకకంఠంగా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉన్నారు, వారి తల్లిగారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా గట్టిగా
ప్రెసిడెంట్ గారు, కనకరావయ్య గారు, అలానే వైస్ ప్రెసిడెంట్ గారు, కో డైరెక్టర్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు కో డైరెక్టర్ గారు బాబాయ్ గారు, అలానే డిఎం గారు, ఆంధ్రయాన సిఓ గారు, రెండు బాలస్వామి గారు, అనంతరం గట్టిగా చేద్దాం అందరూ ప్రార్థన. పరిశుద్ధుడైన మా కృపతో మీరు జ్ఞాపకం చేసుకున్న నాయన, ఆశ్చర్యకరుడు మేము నాయన, ఆలోచన కర్తలు మేము నాయన, బలవంతులకు దేవుడు నీవు నాయన, నిత్యుడకు తండ్రి నీవు నాయన, అయ్యా సమాధానకర్తవు నీవు నాయన, పుట్టించి బ్రతికించి పోషించి అనుదినం నడిపించే దేవుడు నీవు నాయన. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా నా తండ్రి. ఏదైనా ప్రభా చెప్పిన మాటల విధానాన్ని బట్టి ప్రభా చూడగా నీ అంత భయభక్తులు కలిగి జీవించిన పెట్టావు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. తల్లి గర్భవతి పుట్టిన మొదలుకొని ప్రభా, తల్లి గర్భంలోనే పిల్లగా రూపించి పిల్లలకి రూపాన్ని ఏర్పరిచి రూపానికి దేవాయుమోది పుట్టిన మొదలుకొని బ్రతకమని ఆజ్ఞ ఇచ్చిన కాడి నుంచి కూడా బ్రహ్మ ఆ బిడ్డని కాశారు, కాపాడారు, పెంచారు, ప్రయోజకులు చేశారు బ్రహ్మ. నాయన బిడ్డ పట్ల మీ దోకలు కాపుదాలు ఇచ్చారు బ్రహ్మ. ఆ బిడ్డ విషయంలో బ్రహ్మ నాయన నిలబెట్టినందుకే నీకు వందనాలు అయ్యా. నీ చుట్టూ నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు బ్రహ్మ, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు బ్రహ్మ. పెంచే దేవుడు నీవు, కాసే దేవుడు నీవు, కాపాడే దేవుడు నీవు, కాపుదాలు ఇచ్చే దేవుడు నీవు బ్రహ్మ. ఏసు ప్రతి అడుగులో దోకల కాపుదాలు ఇచ్చే దేవుడు నీవు బ్రహ్మ. చేసే ప్రతి దేవుడు నీవు బ్రహ్మ. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించే దేవుడు నీవు నాయన, ఆశీర్వదించండి. దీవించే దేవుడు నీవు నాయన, దీవించండి ప్రభు. ప్రతి మాట కూడా ప్రభు నాయన మీ అందు భయభక్తులు కలిగి జీవించిన మాటలాగే ఉన్న ప్రభు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి. మరినే ఆత్మ ఎక్కువ పెట్టిన దీపాలన్నా అయ్యా, ఆ బిడ్డ ఆత్మ దీపాలు ప్రభు నీతిని రాజ్యాన్ని ఎత్తుకెళ్ళి రాజ్యాన్ని వారసులు అవడానికే ప్రభు. మీ అందు భయభక్తులు కానీ జీవించే మనసు బిడ్డకు అనుగ్రహించిన నాయన. కుటుంబాన్ని భార్యలు బిడ్డలు కూడా ప్రభు కాచి కాపాడే దేవుడు నీవు, కాపుదాలించే దేవుడు నీవు కనుక ఈ బిడ్డ పట్ల ప్రభు నాయన పనిచేసే ప్రతి వారి చుట్టూ నాయన దోతల కాపుదాలించండి, కంచివేయండి ప్రభు. సకల ఆశీర్వాదంతో బలమైన అర్థాన్ని దీర్ఘాయుష్, 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 దీర్ఘాయుష్ బిడ్డ కుటుంబానికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించి ప్రతి పనిలో నూతన కాపుదలించి నామానికి మహిమ తెచ్చుకుంటానని క్రీస్తు నామంలో ప్రాధాన్యపడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. దయచేసి ఎవరికి వస్తే క్యాలెండర్ ఆవిష్కరణ చేద్దాం. దయచేసి అందరు కింద వరుసగా క్యాలెండర్ ఆవిష్కరణ. ఇక్కడ రెడీ కనకరావు గారి పదం డిఎం బాడీ నెంబర్స్ అంతా మేము ప్రార్థన చేస్తారు ప్రెసిడెంట్ అయ్య గారు. ప్రెసిడెంట్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి క్యాలెండర్లో అందరూ ఓపెన్ చేసి దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధులకు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతులకు ప్రభువా, 2020 సంవత్సరము నవంబర్ 7వ తారీఖున గొల్లపూడి దైవ స్వరూపి నేషనల్ అసోసియేషన్ లో ప్రభు వరమమ్మ గారి నాయకత్వంలో తండ్రి కొన్నేళ్ళు గారి సారథ్యములో ప్రభు మరి వినస్తన గారు పుష్పం ఎక్కేటువంటి సహాలతో నడుస్తున్న ఈ సహవాసాలు బట్టి మీ స్తోత్రం. అనేక మంది పెద్దల్ని దైవజనులను ఏర్పాటు చేసుకుని అలాగే మా మధ్యలోకి తండ్రి పామ నియోజకవర్గం నుండి
ఎమ్మెల్యే గారు కుమార్ రాజా గారు నడిపించిన దేవానికి స్తోత్రం. వారి ద్వారా అమూల్యమైన మాటలు, శక్తిగా మాటలు అందించిన దేవానికి స్తోత్రం. కాబట్టి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాలెండర్ ఓపెనింగ్, క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవాన్ని బట్టి మీ స్తుతులను అయినా ఈ క్యాలెండర్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దైవజనుల కుటుంబ సంఘాల ఆశీర్వాదకరంగా ఉంటా కృప చూపగలనని క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ఓపెన్ చేసి క్యాలెండర్ పట్టుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తాం. అందరూ చెప్పగలదాం, అందరూ చెప్పగలదాం. అందరూ దయచేసి నిలబడదాం. అందరూ మన సహవాస క్యాలెండర్, ప్రారంభం క్యాలెండర్ గౌరవపదముగా దయచేసి అందరూ లేచి నిలబడి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణని మనం చూద్దాం. యూట్యూబ్లో లైవ్లో కూడా ఉంది. దయచేసి అందరూ చూడవలసిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. మన మధ్యలో దేవుడి ఈ సంవత్సరం నూతన కార్యవర్గానికి ఒక ప్రభుత్వ అధికారి ద్వారా, అలానే మన బాడీ యొక్క మీటింగ్ లో అధికారుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి క్యాలెండర్ పైకి చూపించాలి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఓపెన్ చేయి, పట్టుకోండి, అందరూ పట్టుకోండి. నాన్న ఫోటోస్ ఏదైనా గట్టగా తీయండి, అందరూ తీయండి, అందరూ. మడిచేర్ల గాబ్రియల్ అయ్య గారు ఎగ్జిక్యూటివ్ బాడీ నెంబరు వెనకున్నారు. చేజర్ల అయ్య గారు రావాలి, బాడీ నెంబర్ వెళ్ళి పైకి రండి. ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ అందరూ పైకి రండి, అందరూ రావాలి పైకి. బొంబాయి జాగవ్ గారు, అయ్యా జయరాజు గారు బొంబాయి నుంచి వచ్చినారు. జయరాజు గారు రావాలి. ఇదిగో మీ క్యాలెండర్ తీసుకుని పైకి కొద్దిగా ఎంత కలండి అయ్యా, పైకి పైకి అయ్యో నవీన్ బాబు పట్టుకుని పట్టు. అందరూ మహారాజుకే నూతన వాడికి నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన దేవునికి మహారాజుకి. ఆఖరిగా దేవుని ప్రార్థన, అమ్మగారి క్యాలెండర్ నిమిత్తం ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారిని పంపించిన తర్వాత మన కార్యక్రమాలు మనం చేస్తాం. ఆఖరిగా క్యాలెండర్ ఆవిష్కరణకు ప్రార్థన, సన్మానం దయచేసి సన్మానం. ఆ క్యాలెండర్ వాళ్ళకు ప్రార్థన, తర్వాత సన్మాన కార్యక్రమం. బ్రహ్మా 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 ఏ విద్యలో తెచ్చలేదు. అన్నీ కూడా నాయన వీలు కలగని అన్నీ కూడా వీలు కలగజేసి ప్రభు నా పట్ల కృపమించారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. గడిచిన సంవత్సరాలన్నీ కూడా మీరు నాతో ఉండడంతో నాయన దాసుల కుటుంబాలతో మీరు ఉన్నారు ప్రభు. నా తండ్రి ఆకర్షించిన ఎవరైనా నీ వద్దకు రావాలన్నారు, ఆకర్షించారు. నా పేరు పెట్టబడిన నా మందిరం, దాన్ని నేను పరిశుద్ధపరిచిని కోరుకుంటున్నా. ఆ మందిరం పై నా మనసు నా కళ్ళ గురించి నిత్యమన్నాను. అలాగనే నీ కుడి చేయ ఈ మందిరంపై ఎడతెగక అనదైన రేయి పనులతో నా కృపను గ్రహించాను. అనేక ఆత్మల ప్రభు నాయన పాద సన్నిధి చేర్చుకోవడానికి ప్రభు నాయన విజ్ఞాపనలు ఆలకించి మొదలు ఆలకించి నాయన ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక ఆలకించేంతగా నాయన హెచ్చింపజేసిన గొప్ప దేవుడు. స్తోత్రాలు చెల్లించుకోవడం గొప్ప, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీతి గల విజ్ఞాపనని పాద సన్నిధి చేరటానికి కావలసిన ప్రార్థన సహాయాలు మీరు మాకు అనుగ్రహించి వచ్చిన ప్రతి దాసురాల కుటుంబాల్లో ప్రభు ఈ బిడ్డను కూడా ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నారు. ఆశీర్వదించి దీవించే దేవుడు కనుక ఆశీర్వదించి దీవించి దీర్ఘాయుసు చేసే ప్రభు. ప్రతి అడుగులో ప్రతి మాటలో ప్రభు దీర్ఘాయుసు చేసే ఆశీర్వదించి దీవించి నామానికి మహిమ తెచ్చుకుంటారని
క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి దేవుడి నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృప సమాధానము కూడి ఉన్న కుటుంబాలకి సకల పరిస్థితులకి రాష్ట్రానికి న్యాయమైన పరిపాలన పాలించే నాయకులకి దాసుల కుటుంబాలకి దాసుల బిడ్డలకి నాకు సదాకాలం తోడైనగాక. రమేష్ క్రీస్తు వారి నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. పంపుము దేవా దీవెనలార్దు పంపుము దేవా పంపుము దయచేత పతిత పవననామం ప్రేమగాని సేవా ప్రియమో నానాయింప పంపుము దేవా దీవెనలార్దు పంపుము దేవా. దేవుని నామానికి స్తోత్రం. దయచేసి అందరం కూర్చుందాం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి మన యొక్క సహవాసం తరపున మెయిన్ బాడీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, సిఇఓ గారు, అలానే వైస్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, కో డైరెక్టర్ గారు, డిఎం గారు, వీళ్ళు కనకారావు గారు, వీళ్ళందరూ కలిసి మొదట శాలువాని ఆ ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం చేస్తారు. మొదటి శాలువ పేర్లు చెప్పిన వారు రావాలి. మేనేజింగ్ డైరెక్టర్ అమ్మగారు, ప్రెసిడెంట్ అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, డిఎం గారు, కో డైరెక్టర్ గారు, ట్రెజరర్. తర్వాత రెండో శాలువాలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు, అలానే ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి వారు, కో డైరెక్టర్గా, అలానే జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి వారందరూ కూడా అమ్మా నువ్వు కూడా చిన్న ఒకసారి అరే అన్నాను అమ్మగారు అన్న ఇది చూడండి దయచేసి అందరూ వినాలి. సర్టిఫికెట్ల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. ఆ సర్టిఫికెట్స్ కావాల్సిన